కత్తి పట్టి పొడుస్తూ ఉన్నా కనీసం చేతులు అడ్డు పెట్టుకోడు. సంతోషంతో కత్తిలో కూడా శ్రీమన్నారాయణ్ణి చూస్తూ ఓ గోవింద, ఓ సర్వాపన్న శరణ్య, ఓ జగదీశ, ఓ శేషసాయి అని అరుస్తూ ఉన్నాడు. కత్తులతో పొడుస్తూ ఉన్నా, బాణాలు దింపుతున్నా ఆ పిల్లవాడు చావటం లేదు. ఎంత విచిత్రం అంటే ప్రహ్లాదుడిని ఏమి చేసినా, ఎంత బాధించినా ముఖం వాడదు. పూర్ణచంద్రబింబంలా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏమి చేసినా చంపలేకపోయాడు హిరణ్యకశిపుడు. అతనిలో ఆగ్రహ జ్వాలలు లావాలా పెళ్ళుబుకినాయి. సముద్రంలో ముంచి ఉంచిన, గదలతో ఒత్తిన, పర్వతాలపై నుంచి దొర్లించిన, కత్తులతో బాణాలతో బల్లాళ్లతో పొడిచిన, ఏనుగులతో తొక్కించిన, మంటలలో పడవేసిన, పాములతో కరిపించిన చావడేమి నా కొడుకు అని కోపంతో ఊగిపోయాడు హిరణ్యకశిపుడు. కొడుకుతో, నువ్వు ఎవరి బలం చూసి ఇలా విర్రవేగుతున్నావు? కన్న నా దగ్గరే నీ వేషాలు వేస్తూ ఉన్నావు అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. దానికి ప్రహ్లాదుడు, బలం ఉన్నవారికి, బలం లేని వారికి, నీకు నాకు అందరిలో జీవుడుగా ఉన్న ఆ పరమేశ్వరుడే నా బలం అని చెప్పగా, వెంటనే హిరణ్యకశిపుడు, అయితే చూపించగలవా ఆ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. దానికి ప్రహ్లాదుడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు. ఆయన లేని ప్రదేశమే లేదు. ఎక్కడెక్కడ వెతికి చూస్తావో అక్కడే ఉంటాడు ఆ విష్ణువు అని చెప్తాడు. దానికి హిరణ్యకశిపుడు, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పగానే తన గదతో ఆ స్తంభాన్ని బద్దల కొట్టాడు. చటపట పటపట మంటూ చప్పుడు చేస్తూ ఆ శబ్దం బద్దలయ్యింది. అందులోంచి దేదీప్యమైన కాంతితో వెలుగొందుతూ కన్నులతో చూడటానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటికి వచ్చింది. భయంకరమైన గర్జన చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే భూమి అంతా కంపించిపోతుంది. దేహం మానుష రూపంలో, తల సింహరూపంగా వచ్చిన అవతారం అనంతమైనటువంటి బాహువులతో, నృసింహావతారంలో భయంకరమైన నాగళ్లను కూడా తెంచగల దంతాలతో, అదురుతున్నటువంటి పెదాలతో, పుట్టలోంచి పైకి వచ్చి బుసలు కొడుతున్న నాగుపాము లాంటి నాలుక, సూర్యచంద్రుల వంటి కాంతితో వెలుగుతున్నటువంటి కన్నులు, నిక్కబొడుచుకున్నటువంటి వెంట్రుకలతో గర్జన చేస్తూ అపారమైన కోపంతో ఉగ్ర నరసింహుడిగా ఉగ్రావతారంగా వెలిగిపోతూ ఉంటే ముక్కోటి దేవతలు ప్రణమిల్లి వందనం చేస్తూ ఉండగా హిరణ్యకశిపుడు కోపంతో గదతో స్వామిని కొట్టబోగా దాన్ని విరిచేసి హిరణ్యకశిపుడిని భయంకరమైన గర్జన చేస్తూ డొక్కల దగ్గర పట్టుకొని పైకెత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకను నాగుపాము పట్టుకొని పడగుతో పైకెత్తినట్లు గడపపై కూర్చొని ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోషవేళ నేల కాదు, ఆకాశం కాదు, కాలి తొడపైన పరుండబెట్టి పెద్దగా పెరిగిన తన గోర్లను హిరణ్యకశిపుడి కడుపులోకి దింపి చీల్చి గోర్లని గొడ్డల్లాగా చేసి పొట్టలోని ప్రేగులను పైకి లాగి మెడలో వేసుకుని దారలుగా కారుతున్న రక్తమును దోసిళ్లతో పట్టి తాగి జుట్టంతా రక్తంతో తడిసిపోగా అడ్డు వచ్చిన రాక్షస గణాన్నంతా మట్టుపెట్టి భీకరంగా ముల్లోకాలు తల్లడిల్లేలా గర్జిస్తూ అడుగులో అడుగు వేస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు. పట్టించుకోకుండా గర్జిస్తూ రౌద్రంగా నడవసాగాడు ఆ నరసింహస్వామి. అలా నడుస్తూ ఉంటే దిక్కులన్నీ పెక్కటిల్లిపోతున్నాయి. దారిలో ఉన్న మనుషులందరూ భయభ్రాంతులై పరిగెత్తసాగారు. మార్గమధ్యంలో ఎదురైన కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, రాజులు ఎవరైతే మార్గమధ్యంలో ఎదురైనారో వారందరూ ఆ స్వామిని స్తుతించసాగారు. వారికి నేను దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ పరిరక్షణ కోసమే ఈ అవతారమెత్తాను, మీకెటువంటి భయమూ లేదు అని అభయమిచ్చారు ఆ స్వామి. మార్గమధ్యంలో దుష్టులను ఏరిపారి వేస్తూ భక్తులకు అభయమిస్తూ స్వామి ఆగిన ప్రదేశాలే
32 నరసింహ క్షేత్రాలుగా వెలసిల్లి బాసిల్లుతున్నాయి. యోగులు కొలచిన ప్రదేశంలో యోగ నరసింహంగా, వేదాన్ని అధిదేవతగా కొలిచిన ప్రదేశంలో వేదాద్రి నరసింహంగా, జ్వాలను అధిదేవతగా కొలిచిన ప్రదేశంలో జ్వాలా నరసింహంగా, ఇలా వేదాద్రి, మేఘాద్రి, కదరి, కాత్రి, కనిగిరి, కనకగిరి, అహోబిలం, అంతర్వేది క్షేత్రాలు వెలిశాయి. ఇలా నడుస్తూ ఉండగా స్వామివారు ఎంతకీ శాంతించకపోవటంతో ముక్కోటి దేవతలు లక్ష్మీదేవిని ప్రార్థించగా మంగళగిరి దగ్గరికి వచ్చేసరికి ఆ తల్లి చెంచు లక్ష్మిగా మారి స్వామిని శాంతింపచేయటానికి పానకాల బిందెతో ఎదురు వెళ్తుంది. నరసింహస్వామి లక్ష్మీదేవిని చూసి పానకంలోని సగభాగాన్ని తాగి మిగతా అర్ధభాగాన్ని భార్యకి ఇచ్చేసి ఆగకుండా ముందుకు వెళ్ళిపోతాడు. ఇలా ఇక్కడ మంగళగిరిలో పానకాల నరసింహస్వామి వెలిశాడు. ఇక్కడ పానక బిందెలో సగం స్వామి స్వీకరించి మిగతా సగభాగాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తాడు. ఇదంతా చూసిన దేవతలు లక్ష్మీదేవి వల్ల కూడా శాంతించకపోవడంతో ఇక ప్రహ్లాదుడినే, ఇక ఎవ్వరికీ లొంగని ఆ శ్రీమన్నారాయణుడు భక్తికి మాత్రమే లొంగుతాడు. నీకోసం వచ్చి నిన్ను రక్షించడానికి అవతరించిన ఈ రౌద్ర రూపాన్ని శాంతింపచేయాల్సిన బాధ్యత ఇక నీదే ప్రహ్లాద అని చెప్తారు. కోరుకొండ ప్రదేశంలో దేవతలు వ్యూహరచన చేసి నరసింహ అవతారాన్ని శాంతింపచేయటానికి సరి అయిన ప్రదేశం సాగర సంగమ తీరం అని భీముని పట్టణం దగ్గరికి ప్రహ్లాదుడిని చేరవేశారు. నరసింహస్వామి భీకరంగా గర్జిస్తూ ఆ ప్రదేశానికి రాగానే వివిధ స్తోత్రాలతో ప్రహ్లాదుడు స్తుతించాడు. స్వామి ప్రసన్నుడై శాంతించి, ముద్దులొలికే పసిపాలుడివైనా ప్రతినిత్యం నన్నే స్మరిస్తూ నన్ను ప్రసన్నుడిని చేసుకున్నావు. ఏమి నాయనా, ఏమి నీ కోరిక అని అడగగా ప్రహ్లాదుడు, స్వామి, నీ వరాహ రూపంలో మా పినతండ్రిని చంపినట్లు విని ఉన్నాను. దయచేసి నాకు ఆ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని కోరగా 2 అంగలు వెనక్కి జరగటంతో సింహాచల ప్రదేశంలో వరాహ నరసింహంగా అవతరించాడు. కానీ ఆ ఉగ్రరూపాన్ని వీడలేదు. ఆయనని శాంతింపచేయటానికి తరుణోపాయం చెప్పమని భృగు మహర్షిని అడగగా భృగు మహర్షి చందనంతో స్వామిని అభిషేకం చెయ్యమని, అప్పుడు ఆయన శాంతిస్తాడని చెప్పటంతో ప్రహ్లాదుడు గరుత్మంతునిపై అధిరోహించి స్వామివారికి చందన కలశాలతో అభిషేకం చెయ్యగా సింహాచలంలో నరసింహస్వామి శాంతించి శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు. అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఓం శ్రీ మహాలక్ష్మీ నరసింహస్వామియే నమః. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.